అసలు మ్యాట్రిక్స్ ఆర్డర్స్ నెంబర్ ఆఫ్ రోస్, తర్వాత నెంబర్ ఆఫ్ కాలమ్స్, రోస్ ఇంటూ కాలమ్స్. అలా ఆర్డర్స్ ఎన్ని పేర్స్ ఆఫ్ ఆర్డర్స్ మనం ఫామ్ చేయొచ్చు అనేది కూడా లాస్ట్ మ్యాథమెటిక్స్ క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఈరోజు క్లాస్లో దాని యొక్క కంటిన్యూషన్, నెక్స్ట్ పార్ట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్. ఆ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్లో కూడా స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, సింగిల్ కాలమ్ మ్యాట్రిక్స్ అంటే, సింగిల్ రో మ్యాట్రిక్స్ అంటే, ఇలా రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటే వాటి యొక్క బేసిక్స్ వరకు చూసాం. సో ఈ క్లాస్లో ఏంటి అంటే రిమైనింగ్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ చూస్తాం. కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేయడం జరుగుతుంది. మీకు లాస్ట్ క్లాస్లోనే చెప్పాను, మ్యాట్రిసెస్ అనేది మీకు జాబ్ వచ్చేంత వరకు యూజ్ అవుతుంది. ఎందుకు అంటే పర్టికులర్గా ఇది మీకు బీటెక్లోనూ ఉంటుంది, ప్లస్ పాలిటెక్నిక్లో కూడా ఉంటుంది అనమాట. ప్లస్ బీటెక్ అయిపోయిన తర్వాత రాసేటువంటి గేట్ అనేటువంటి ఎగ్జామ్ ఉంటుంది. ఆ గేట్ అనేటువంటి ఎగ్జామ్లో 5 మార్క్స్ అనేది ఉంటుంది అనమాట. అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే గేట్ ఎగ్జామ్ అనేది మేజర్ ఫీచర్గా కన్సిడరేషన్ చేస్తారనమాట. సో అలాంటి దాంట్లో కూడా ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ దాంట్లో ఈ యొక్క మ్యాట్రిసెస్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. కాబట్టి ఫండమెంటల్స్ అనేది చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. సో నెక్స్ట్ ఈరోజు టాపిక్ క్లాస్ స్టార్ట్ చేస్తే ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ 1 minute. Diagonal elements. Principal diagonal elements of a matrix. అంటే ఇక్కడ ప్రతిసారి కూడా మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే అండి, స్క్వేర్ మ్యాట్రిక్స్ అనేది కనుక ఒకటి తీసుకుంటే, స్క్వేర్ మ్యాట్రిక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. అంటే సపోజ్ ఇక్కడ 1 2 3, అలానే 4 5 6 7 8 9. ఇందులో రోస్ ఎన్ని ఉన్నాయి అంటే 3 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్. కాబట్టి దీని యొక్క ఆర్డర్ ఏమవుతుంది, 3 by 3 మ్యాట్రిక్స్ అవుతుంది. సో ఇప్పుడు ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అంటే, డయాగ్నల్ అంటే ఏంటి అంటే దీని యొక్క ఒక మ్యాట్రిక్స్ యొక్క దీని యొక్క పొజిషన్ ఎలా ఉంటుంది. యాక్చువల్గా A11, A12, A13, అలానే A21, A22, A23, నెక్స్ట్ A31, A32, A33. ఇక్కడ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏఐజే. అండ్ ఐ అనేది ఫస్ట్ రో అనుకుంటే, జే అనేది కాలం అనుకుంటే, ఐ ఈక్వల్ టు జే. ఓకే, సో ఐ ఈక్వల్ టు జే అయినప్పుడు ఇక్కడ చూడండి, ఇది దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద డయాగ్నల్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్. అంటే A11, A22, A33. సో ఈ యొక్క ఈ యొక్క లైన్ని దీన్ని ఏమంటారు అంటే డయాగ్నల్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్ అంటారు. డయాగ్నల్ అంటే ఇది. ఓకే, మీరు ఈ డయాగ్నల్ మళ్ళా ఈ డైరెక్షన్లో తీసుకోకూడదు. ఓన్లీ 1 1 2 2 3 3. అదే 4 by 4 మ్యాట్రిక్స్ అయితే ఇక్కడ A44 అనేది ఉంటుంది. సో దీన్నేమో డయాగ్నల్ అంటారు. ఆ డయాగ్నల్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏమంటారు అంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటారు. డయాగ్నల్ వేరు, డయాగ్నల్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ వేరు. డయాగ్నల్ అంటే ఇదంతా, ఈ యొక్క లైన్ని డయాగ్నల్ అంటారు. ఆ లైన్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటారు. సో దీన్ని బేస్ చేసుకునే మనం
ఇంకొకటి కనుక్కుంటాం, ఏంటి అంటే అది ట్రేస్ అంటారు. ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఏదైనా ఒక మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఆ మ్యాట్రిక్స్ యొక్క ట్రేస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. ట్రేస్ అంటే ఏంటి అంటే సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద డయాగ్నల్. సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద డయాగ్నల్. డయాగ్నల్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ యొక్క సమ్ము. ఇక్కడ ఈ యొక్క మ్యాట్రిక్స్ యొక్క ట్రేస్ కనుక ఫైండ్ అవుట్ చేయమంటే 1 2 3 4 5 6 7 8 9 ఇలా 3 ఇచ్చాడు. 3 by 3 మ్యాట్రిక్స్ ఇచ్చాడు. దీని యొక్క ట్రేస్ ట్రేస్ ఫైండ్ అవుట్ చేయమంటే ఏం చేస్తారంటే ఫస్ట్ దీంట్లో ఉన్నటువంటి డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏంటి, 1 5 9, 1 5 9 వీటి యొక్క సమ్ అంటే ఎడిషన్ చేయాలి. 1 + 5 + 9. సో ఎంత, 9 6 + 9 దట్ ఈస్ 15. సో ఇట్ ఈస్ ద ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ట్రేస్ అంటే ఏంటి అంటే డయాగ్నల్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ యొక్క సమ్మని ఏమంటారు అంటే ట్రేస్ అంటారు. ద సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ప్రజెంటెడ్ ఇన్ ఏ డయాగ్నల్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఒక మ్యాట్రిక్స్ లో ఉన్నటువంటి డయాగ్నల్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ యొక్క సమ్మనే ట్రేస్ అని అంటారు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకొక ప్రాబ్లం ఇస్తా, దీనికి సంబంధించినటువంటి ట్రేస్ అనేది చూడండి. సపోజ్ 1 2 3 3 4 0 -2 5 9 ఇలా ఒక మ్యాట్రిక్స్ అనేది ఇచ్చారు. ఇది దీని యొక్క ఆర్డర్ ఎంతో చెప్పండి ఫస్ట్. 3/3 3/3 sir. 3/3. వెరీ గుడ్. నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏంటో చెప్పండి. 1 4 9 149. 1 4 9 డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే ఇది. ఓకే. నౌ టెల్ మీ వాట్ ఈస్ ద ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. 15 sir. 1 + 4 14 sir. + 9. So that 14 is sir. 14 sir. 14. Okay. So 14 is the trace of the matrix. ఓకే. సో ఇలా ఎలాంటి మ్యాట్రిక్స్ ఇచ్చినా కానీ దానికి యొక్క ట్రేస్ అనేది మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ సెట్లో కూడా ఇది అడిగేటువంటి సింపుల్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక డిఫరెంట్గా అడుగుతా. 4 5 6 -8 -6 9 5 6 7. ఫైండ్ అవుట్ ద ఆర్డర్ ఎంత దీనిది. 3/3 sir. 3/3. It is the 3/3 matrix. What are the diagonal elements? 4 -6 7 sir. 4 -6 7. What is the trace of the matrix? 5 sir. 5 sir. 4 -6 5. సో దట్ ఈస్ 5. సో ఇలా -6 ఇచ్చినప్పుడు అక్కడ -6 కూడా మనం మెన్షన్ చేయాలి. రైట్. సో ఈ విధంగా మనం ట్రేస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. సో అర్థమైందండి. డయాగ్నల్ అంటే ఇది డయాగ్నల్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ యొక్క సమ్ చేస్తేనేమో అది ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. సపోజ్ ఇది ఏ అనేటువంటి మ్యాట్రిక్స్ ఇచ్చారనుకోండి, ట్రేస్ అంటే ఎలా రాస్తారంటే TR, ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఈక్వల్ టు or bracket A is equals to 5. trace of matrix equal to 5. So like next థింగ్ వచ్చేసరికి ట్రేస్ తర్వాత ఒక ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ వచ్చేసరికి ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ ఒక 3/3 మ్యాట్రిక్స్ ఇది ఉంది. 1 2 3 4 5 6 7 8 9. ఇక్కడ ఒక డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. డయాగ్నల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ కాకుండా రిమైనింగ్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ అంటే ఈ డయాగ్నల్కి పైన ఒక ట్రయాంగిల్ లాగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది ఒక ట్రయాంగిల్ లాగా. నెక్స్ట్ కింద ఉన్నటువంటిది ఇది ఒక ట్రయాంగిల్ లాగా ఉంది.
సో ఈ యొక్క ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఏమంటారు అంటే ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ లోనే 2 వేస్ ఉంటాయి. ఒకటి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, రెండోది లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే దీని యొక్క యాక్చువల్ పొజిషన్ చూడండి. A11, A12, A13 ఇది దీని యొక్క ఫార్మేట్. A21, A22, A23 అలానే A31, A32, A33 ఈ 3 ఉన్నాయి. సో ఇప్పుడు ఈ మిడిల్లో ఉన్నటువంటి డయాగ్నల్ని వదిలేసేయండి. ఈ డయాగ్నల్ని వదిలేయండి. రిమైనింగ్ ఉన్న దాంట్లో అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని ఎప్పుడు అంటారంటే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ దట్ ఈస్ Aij ఈక్వల్ టు 0, I ఈస్ గ్రేటర్ దాన్ J. ఇఫ్ I ఈస్ గ్రేటర్ దాన్ J. ఓకే, ఇక్కడ కండిషన్ ఏంటి అంటే ఈ ఉన్న దాంట్లో ఇక్కడ చూడండి I12 ఉంది. 1, 2లో I ఏంటి 1, 2 ఏంటి J. నెక్స్ట్ అలానే ఇక్కడ 1, 3లో I1, J3. సిమిలర్గా అలానే ఇక్కడ చూడండి ఇది 2, 1 I వాల్యూ 2, J వాల్యూ 1. ఇక్కడ I వాల్యూ 3, J వాల్యూ 1. సో ఇక్కడ చూడండి ఈ యొక్క డయాగ్నల్కి కింద ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా 0 అయితే కనుక దాన్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 0, 4, 5, 0, 0, 6 ఇది చూడండి. ఇక్కడ ఈ యొక్క అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్కి వచ్చేసరికి ఈ యొక్క డయాగ్నల్ ఎలిమెంట్స్, డయాగ్నల్ ఉంది కదా, డయాగ్నల్కి కింద ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని కూడా 0 అయితే కనుక అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు. ఓకే, సో ఇది ఒక ట్రయాంగిల్ లాగా మనకు కనబడుతుంది. అది అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. మనకి ఈ సెట్లో అడిగేటువంటి కండిషన్ ఏంటి అంటే Aij ఈక్వల్ టు 0, I ఈజ్ గ్రేటర్ దాన్ J. I ఈజ్ గ్రేటర్ దాన్ J. I ఈజ్ గ్రేటర్ దాన్ J ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని ఇక్కడ 2, 1, 3, 1, 3, 2 ఇవన్నీ 0 అయిపోవాలి. ఓకే, సో దాని యొక్క ఫార్మేట్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందండి. డయాగ్నల్కి కింద అన్నీ కూడా 0s ఉంటాయి. అలానే లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ వచ్చేసరికి సేమ్ థింగ్. డయాగ్నల్కి పైన ఉన్నటువంటి ఎలిమెంట్స్, డయాగ్నల్ 0s అవ్వు, డయాగ్నల్కి పైన ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా 0 అయితే, పైన ఉన్నటువంటి ఎలిమెంట్స్ అంటే సపోజ్ ఇక్కడ 1, 0, 0, 1, 2, 0, నెక్స్ట్ 3, 4, 5 ఇది ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటే ఈ డయాగ్నల్ ఉంది కదా, ఈ డయాగ్నల్కి పైన ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటి ఇవి, ఈ 3 సో 0s అయిపోయి, సో కింద మాత్రమే మనకి ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇలాంటి దాన్ని ఏమంటారంటే లోయర్ ట్రయాంగులర్ ఎలిమెంట్ అంటారు. దాని కండిషన్ ఏంటంటే Aij ఈక్వల్ టు 0 ఇఫ్ I ఈజ్ లెస్ దాన్ J. I ఈజ్ లెస్ దాన్ J. ఇక్కడ చూడండి 1 లెస్ దాన్ 2, 1 లెస్ దాన్ 3, 2 లెస్ దాన్ 3 కాబట్టి ఈ టర్మ్స్ అన్ని కూడా 0s తీసుకోండి. సో సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డయాగ్నల్కి కింద ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని కూడా 0 అయిపోతే కనుక దాన్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు. డయాగ్నల్కి పైన ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని కూడా 0 అయిపోతే కనుక దాన్ని లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్. నెక్స్ట్ అనదర్ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ వచ్చేసరికి స్కేలార్ మ్యాట్రిక్స్. స్కేలార్ మ్యాట్రిక్స్ అండి. స్కేలార్ మ్యాట్రిక్స్కి వచ్చేసరికి మీకు అన్ని ఎలిమెంట్స్ కూడా ఎక్సెప్ట్ ద డయాగ్నల్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్, సపోజ్ ఇక్కడ A11, A12, A13, నెక్స్ట్ A21, A22, A23, నెక్స్ట్ అలానే A31, A32,
A33. సో ఇది ఒక 3/3 మ్యాట్రిక్స్. డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉండాలి. దట్ ఈస్ Aij ఈక్వల్ టు K వెన్ I ఈక్వల్ టు J. I ఈక్వల్ టు J అంటే 1 1 2 2 3 3. I ఈక్వల్ టు J అంటే కండిషన్ ఏంటి అంటే ఇది ఈ యొక్క డయాగ్నల్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఫిక్స్డ్ ఒకే వాల్యూ ఉండాలి. సపోజ్ 3 3 అలానే ఇక్కడ 3. సో ఇది డయాగ్నల్ ఎలిమెంట్. డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా సేమ్ ఉండాలి. రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్ కూడా జీరోస్ ఉండాలి. రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్ కూడా జీరోస్ ఉండాలి. రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్ అంటే దాని యొక్క పొజిషన్ ఏంటి అంటే Aij ఈక్వల్ టు 0 ఇఫ్ I ఈజ్ నాట్ ఈక్వల్ టు J. ఇఫ్ I ఈక్వల్ టు I ఈజ్ నాట్ ఈక్వల్ టు J అంటే I ఈక్వల్ టు J ఉన్నటువంటిదేమో ఒక కాన్స్టెంట్ టర్మ్ ఉండాలి. I ఈజ్ నాట్ ఈక్వల్ టు J ఉంటేమో రిమైనింగ్ టర్మ్స్ అన్ని అంటే డయాగ్నల్ స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. డయాగ్నల్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈక్వల్. రిమైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ జీరోస్. రిమైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ జీరోస్ అయితే కనుక దాన్ని మనం స్కేలార్ మ్యాట్రిక్స్ అంటారు. ఓకే, స్కేలార్ మ్యాట్రిక్స్ మీన్స్ all the elements in the diagonal will be same and the remaining elements in the matrix will be the zeros. The condition is Aij equal to K if I equal to J. I equal to J అంటే 1 1 2 2 3 3 4 4 అలా ఉన్నాయి. ఆ డయాగ్నల్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని కూడా ఈక్వల్గా ఉండాలి. రిమైనింగ్ నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటారు. ఇవేమో డయాగ్నల్ ఎలిమెంట్స్, రిమైనింగ్ ఉన్నాయి అన్నిటిని కూడా నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటారు. ఆ నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా జీరో అయితే కనుక దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద స్కేలార్ మ్యాట్రిక్స్. స్కేలార్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఇదే స్కేలార్ మ్యాట్రిక్స్లో అంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్లో ఇక్కడ దీనికి ఇంకో డెఫినేషన్ ఏంటి అంటే యూనిట్ మ్యాట్రిక్స్. One minute, please. ఓకే, యూనిట్ మ్యాట్రిక్స్ అండి. యూనిట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అంటే ఇదే స్కేలార్ మ్యాట్రిక్స్లో దీంట్లో డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈక్వల్ టు 1 అంటే 0 0 0 1 0
0 0 1 ఇలా ఉన్నటువంటి దాన్ని మనం యూనిట్ మ్యాట్రిక్స్ అంటారు. ఇక్కడ స్కేలార్ మ్యాట్రిక్స్కి ఏదైతే చెప్పుకున్నామో ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద డయాగ్నల్ విల్ బి ద సేమ్, రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆర్ జీరోస్ అయితే కనుక దాన్ని యూనిట్ మ్యాట్రిక్స్ అన్నాము. సారీ ఆల్ ద ఎలిమెంట్స్ ప్రెజెంటెడ్ ఇన్ ద డయాగ్నల్ విల్ బి ద సేమ్ అయితే కనుక దట్ ఈస్ ద స్కేలార్ మ్యాట్రిక్స్. ఆ సేమ్ అవటంలో కూడా అన్నీ కూడా 1 అయితే కనుక డయాగ్నల్లో అన్ని ఎలిమెంట్స్ కూడా 1 ఉండి రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా 0 అయితే కనుక దాన్ని యూనిట్ మ్యాట్రిక్స్ అంటారు. దీని యొక్క కండిషన్ ఏంటి అంటే ఏఐజే ఈక్వల్ టు 0 ఇఫ్ ఐ ఈజ్ నాట్ ఈక్వల్ టు జే. I is not equal to j, and at the same time aij ఈక్వల్ టు 1 అవ్వాలి. aij ఈక్వల్ టు 1 అవ్వాలి. రిమైనింగ్ అంటే i ఈక్వల్ టు j ఉన్నప్పుడు, అంటే ఈ యొక్క డయాగ్నల్ పొజిషన్లో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ కూడా 1 ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒకటి చూపిస్తాను. నాకు ఇక్కడ ఈ స్క్రీన్ కొద్దిగా ఇబ్బందిగా ఉంది. దీంట్లో నెక్స్ట్ దాంట్లోకి వెళ్తాం ఒకసారి. ఇక్కడ 1 0 0 0 1 0 0 0 1 అలానే 1 0 0 1 ఇలా ఉంది. ఇక్కడ చూడండి, ఇది 2x2 మ్యాట్రిక్స్. ఈ 2x2 మ్యాట్రిక్స్లో డయాగ్నల్ ఎలిమెంట్స్ మాత్రం 1 ఉండే, రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్ కూడా 0 ఉంటే కనుక ఇది యూనిట్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇది 3x3 మ్యాట్రిక్స్. ఈ 3x3 మ్యాట్రిక్స్లో డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని కూడా 1 ఉన్నాయి, రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని కూడా 0 ఉన్నాయి. వెరాజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సపోజ్ 4 0 0 0 4 0 0 0 4 ఇది స్కేలార్ మ్యాట్రిక్సా యూనిట్ మ్యాట్రిక్సా? ప్లీజ్ టెల్ మీ. స్కేలార్ మ్యాట్రిక్స్. స్కేలార్ మ్యాట్రిక్స్. అది ఆ డిఫరెన్స్ అది. స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే డయాగ్నల్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని కూడా ఈక్వల్గా ఉంటాయి. అది 1 ఉండొచ్చు లేదా కావచ్చు. ఇక్కడ చూడండి, అదే యూనిట్ మ్యాట్రిక్స్ అంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా 1 అవ్వాలి. డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి కంపల్సరిగా 1 అవ్వాలి. ఓకే, సో ఇది ఈ యొక్క యూనిట్ మ్యాట్రిక్స్కి స్కేలార్ మ్యాట్రిక్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్. నెక్స్ట్ ఏంటి అంటే రఫ్గా చెప్తున్నా, ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్. ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్. ఇక్కడ మనకి ఈ సెట్లో అయినా కానీ అడిగేటువంటి ఏంటి అంటే ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్లో జస్ట్ ఏదైనా ఒక 2 మ్యాట్రిసెస్ ఇచ్చారు. సపోజ్ మీకు ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ అంటే సపోజ్ ఏ ఈక్వల్ టు ఎక్స్ వై జెడ్ డబ్ల్యూ ఇలా ఒక మ్యాట్రిక్స్ ఇచ్చా. సపోజ్ బి ఈక్వల్ టు మ్యాట్రిక్స్ 1 2 3 4 అన్న. ఏమంటారు అంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇఫ్ ఏ ఈక్వల్ టు బి అని. ఎనీబడి టెల్ మీ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? 1 sir. ఎందుకు అంటే ఇక్కడ బోత్ ఆర్ ఈక్వల్ అన్నాం కాబట్టి ఏ ఈక్వల్ టు బి చేసినప్పుడు ఎక్స్ వై జెడ్ డబ్ల్యూ ఈక్వల్ టు 1 2 3 4. సో ఇది ఏ అనేటువంటి మ్యాట్రిక్స్లో ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ అది దేనికి ఈక్వల్ అవుతుందంటే బి అనేటువంటి మ్యాట్రిక్స్లో ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఈక్వాలిటీ చేస్తే ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు 1, వై ఈక్వల్ టు 2, జెడ్ ఈక్వల్ టు 3, డబ్ల్యూ ఈక్వల్ టు 4 అవుతుంది. సో ఇన్ దిస్ వే వీ కెన్ ఈక్వల్ ద మ్యాట్రిసెస్. సో దానికి ఇక్కడ ఇదేంటి నేను సింపుల్గా ఇచ్చాను, కానీ ఎగ్జామ్లో ఏంటంటే కొన్ని మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఇస్తారు ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ వీ విల్ టేక్ ద థింగ్ దట్ ఈస్ 2x plus 5 2x plus 5. Next second element is 7 0 3y minus 7 equal to
x minus 3 7 0 5. ఓకే, సో దీనికి చూడండి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఎక్స్ వాల్యూ, వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వై. టూ మ్యాట్రిసెస్ అండి. ఇక్కడ మీకు కరెక్ట్ ఫార్మేషన్ ఏంటి అంటే ఏ ఈక్వల్ టు 2x plus 5 7 0 3y minus 7, b equal to x minus 3 7 0 5. Find the value of x y. ఏం చేయాలి? అందులో ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్, ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ని ఈక్వేట్ చేయండి. ఏం చేయాలి? ఫస్ట్ చూడండి, 2x plus 5 ఈక్వల్ టు x minus 3. సో దీని నుంచి 2x, x ఇటు తీసుకొస్తే -x అవుతుంది, -3, ఈ 5 అటు వెళ్తే -5. సో 2x minus x అంటే x, -3 -5 అంటే -8. -8. సో సిమిలర్లీ y వాల్యూ చెప్పండి. 4 sir. 4 sir. y వాల్యూ 3y Y value 4 sir. ఈక్వల్ టు 5. సో 3y ఈక్వల్ టు 7 అటు తీసుకొస్తే 12 అవుతుంది. దెన్ y ఈక్వల్ టు 4. y ఈక్వల్ టు 4. వెరీ గుడ్. సో లైక్ దట్, ఇలా ఈ యొక్క ఎక్స్ప్రెషన్స్ కూడా మనం ఈక్వేట్ చేయాలి. నెక్స్ట్ ఇది అర్థమైందా? ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ అర్థమైందా? అర్థం కలదు? ఎనీబడి ఏదైనా అర్థమైంది డౌట్ sir. ఏమన్నా దీంట్లో? ఏం లేదు కదా? sir. వెరీ సింపుల్ థింగ్. నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిసెస్. ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఆర్ దీన్ని ఏమంటారు అంటే సమ్ ఆఫ్ మ్యాట్రిసెస్ అంటారు. ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిసెస్, లెట్ us టేక్ an ఎగ్జాంపుల్. ఏ ఈక్వల్ టు 1 1 -2, నోట్ చేసుకోండి. 3 4 -1. నెక్స్ట్ బి ఈక్వల్ టు 4 2 2 7 3 4. Then find out a plus b. ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. అంటే మ్యాక్సిమం మీకు తెలుసు అనుకుంటున్నాను. తెలియని వాళ్ళు ఒకసారి చూడండి. దీనికి ఏంటి అంటే ఏ ప్లస్ బి చేయమన్నప్పుడు ఇందులో ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ని ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ని ఈక్వేట్ అండి, ఎడిషన్ చేయండి. ఏం చేస్తారు? 1 + 4 ఇది ఒకటి, నెక్స్ట్ 1 ఇందులో ఉన్నటువంటి 2, సో 1 + 2. ఇక్కడ ఇది ఏమిటి? -2 కాబట్టి -2 + 2. నెక్స్ట్ 3 + 7, 3 + 7 3 4 ఇక్కడ 3 ఉంది, 4 + 3. నెక్స్ట్ -1 + 4. సో ఇది మ్యాట్రిక్స్ యొక్క ఎడిషన్ అన్నమాట. బేసిక్ మ్యాట్రిక్స్ని యాడ్ చేయడం అనేది చాలా బేసిక్. ఆ బేసిక్ తెలియకపోతే అసలు ఇంకా మనం ఈ యొక్క ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ పాస్ అవ్వడానికి, స్కోర్ చేసుకోవడానికి బాగా యూజ్ అయ్యేటువంటి చాప్టర్ ఏంటి అంటే మ్యాట్రిసెస్. సో ఇక్కడ సింపుల్గా 1 + 4 అంటే 5, 3 -2 + 2 దట్ ఈస్ 0. నెక్స్ట్ 3 + 7 10, 4 + 3 7, -1 + 4 అంటే 3. సో 5 3 0 10 7 3. అంటే ఉన్నటువంటి ఎలిమెంట్స్ని ఏ ఎలిమెంట్తో యాడ్ చేయాలి, దీని యొక్క పొజిషన్, ఇందులో దీని యొక్క పొజిషన్ ఎలా మారుతుందంటే మీకు ఒకసారి చూడండి. ఇది A11 A12 A13, ఇది A23 A24
A21 A21 A22 A23 సేమ్ ఇలానే A11 ఇది A12 ఫస్ట్ రో సెకండ్ ఎలిమెంట్, ఫస్ట్ రో థర్డ్ ఎలిమెంట్, ఇది సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్, సెకండ్ రో థర్డ్ ఎలిమెంట్. సో ఇక్కడ A11ని ఇక్కడున్న A11ని యాడ్ చేయండి, 1 + 4. నెక్స్ట్ ఇక్కడ A12ని ఇక్కడ ఉన్నటువంటి A12ని యాడ్ చేసి అదే పొజిషన్లో పెట్టాలి. ఇప్పుడు ఇది ఫైనల్గా ఏమవుతుంది, A11 A12 A13, అలానే ఇక్కడ A21 A22 A23. ఇది దాని యొక్క పొజిషన్స్ ఇంపార్టెంట్. ఓకే, ఈ విధంగా మనం ఎడిషన్ అనేది చేస్తాం. ఇక్కడ చూడండి, ఆర్డర్ చూడండి. వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ? 2/2. 2/3 sir. 2/3. ఫస్ట్ చూడాల్సింది ఏంటి, రోస్. నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ బి? 2/3. 2/3. ఇది కూడా 2/3 అండి. సో ఇప్పుడు మీరు రెండింటిని యాడ్ చేయగా ఏది వచ్చింది ఆర్డర్? ఇది వచ్చింది. దీని ఆర్డర్ ఎంత? A+B యొక్క ఆర్డర్ ఎంత? సేమ్ 2 రోస్ 2 కాలమ్స్ కాబట్టి 2/3 అని. 2/3. ఓకే, రైట్. సో ఈ విధంగా మనం మ్యాట్రిక్స్ ఎడిషన్ చేస్తాం. సిమిలర్గా సబ్ట్రాక్షన్ కూడా అంతే. ఇప్పుడు ప్లస్లు పెట్టాము, ఇక్కడ ఏం చేయాలంటే మైనస్లు పెడతాం. సో దాని మీద ప్రాక్టీస్ అనేది చేద్దాం. ఒకసారి ఒక ప్రాబ్లం, లెట్ us take one problem belongs to this. యాక్టివ్గా చేయాలి. దిస్ compute 3 1 4 plus 2 minus 1 2. Tell me the answer quickly. 506 sir. 506. 6. వెరీ గుడ్. ఫస్ట్ రో ఇక్కడ చూడండి, ఎంత? ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత? 3/1 sir. 3/1. 3/1. తప్పకుండా మీరు ఐడెంటిఫై చేయాలి. 3/1, 3 రోస్ 1 కాలం. సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత? 3/1. 3/1. సో ఇక్కడ దీని యొక్క పొజిషన్ చూడండి. దీని యొక్క పొజిషన్ అంటే ఇక్కడ చూడండి, A11 ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్, థర్డ్ రో ఫస్ట్ ఎలిమెంట్. ఇక్కడ కూడా ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్, థర్డ్ రో ఫస్ట్ ఎలిమెంట్. దేన్ని యాక్టివేట్ చేయాలి అంటే A11 ఇందులో ఉన్న A11ని యాడ్ చేయాలి. తర్వాత ఇందులో A21ని ఇందులో ఉన్నటువంటి A21ని యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇందులో A31ని ఇందులో ఉన్నటువంటి A31ని యాడ్ చేయాలి. అంటే 3 + 2 3 + 2 1 - 1 4 + 2 చేస్తే మనకు వచ్చేది ఆన్సర్ 506. 506. సో ఈ విధంగా మనం ఎడిషన్ అనేది చేస్తాం. నెక్స్ట్ సాల్వ్ వన్ మోర్ ప్రాబ్లం. 2 6 8. నెక్స్ట్ -1 0 6. ఇది ఒక మ్యాట్రిక్స్. దీన్ని ఫైండ్ అవుట్ చేయండి. ఇది సబ్ట్రాక్షన్ ఆఫ్ ద మ్యాట్రిసెస్. A62 sir. How much? 3 6 3 6 2 sir. వెరీ గుడ్. ఇందులో ఫస్ట్ ఎలిమెంట్